హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు డిస్ట్రిక్ట్ ఉంది కదా! సో, అక్కడ మనకి చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! అందులో కొన్ని ఉద్యోగాలనేది భర్తీ చేశారు. 7th క్లాసు, 10th క్లాసు, గ్రాడ్యుయేషను, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవాలి. సో, దీనికి ఎంత శాలరీ ఇస్తారు, అలాగే దీని యొక్క వర్క్ డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు. సో, అక్కడ నోటిఫికేషను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అనేది చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. అందులో కూడా జాయిన్ అవ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. సో, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మనకి ఇక్కడైతే చూడండి మనకి ఇచ్చారు అండ్ 2 అడ్రస్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏమిచ్చారు మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీస్ కర్నూలు పబ్లిషన్ ఆఫ్ ప్రెస్ నోట్. సో, మనకి ప్రెస్ నోట్ ఉంటుంది కదా! ఆ ప్రెస్ నోట్ ఫర్ నోటిఫికేషన్ ఆఫ్ సర్టెన్ పోస్ట్ ఇన్ ద డైరెక్ట్ హెల్పరు, హౌస్ కీపరు, కుక్కు, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, పార్ట్ టైమ్ టీచర్స్ అని అయితే ఇచ్చారు. ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ స్పెషల్ ఇన్ ద న్యూస్ పేపర్ ఇన్ ద మనకి డిస్ట్రిక్ట్ వెబ్సైట్ రిక్వైర్డ్ రీగ్రేడింగ్ అయితే ఇచ్చారు. సో, ఇది న్యూస్ పేపర్లో కూడా యాడ్ అనేది ఇచ్చారంట. సో, ఇది ప్రెస్ నోటిఫికేషన్ కూడా ఇలా ఉంది. సో, ఇది వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఉండాల్సిన అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఇందులో డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, అది కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది నేను ఇస్తాను చూడండి. ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది వీళ్ళు ఇచ్చారు. ఏమి ఇచ్చారు చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియాని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే డిజిగ్నేషను, రెమ్యునేషన్ అండ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేచర్ ఆఫ్ అప్లికేషన్ అని అయితే ఇచ్చారు. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేటర్ పార్ట్ టైం అనేది ఇచ్చారు. సో, ఇక్కడ ఎడ్యుకేటర్ పార్ట్ టైం అంటే వీళ్ళు రోజంతా ఎడ్యుకేషన్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. పార్ట్ టైంగా మాత్రమే సమ్ అవర్స్ మాత్రమే చెప్పాలి క్లాసెస్ అనేది. సో, అది అయితే ఇది పార్ట్ టైం మాత్రమే ఈ జాబు. అయితే ఇందులో మనకి ఇది శాలరీ అనేది ఇస్తున్నారు. అండ్ ఆల్సో 30 to 40 years ఏజ్ అనేది ఇచ్చారు. సో, 30 years నుంచి 40 years ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. ఇక్కడ మెయిన్ బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ, బీఈడీ మ్యాథమెటిక్స్ కానీ చేసిన వాళ్ళు, దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఎలిజిబుల్ టు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ ఎలిజిబుల్ టెక్ ఇంగ్లీష్ అంటే మన టీచ్ ఇంగ్లీష్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ ద స్పోకెన్ ఇంగ్లీష్. సో, మెయిన్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు అనేది వచ్చి ఉండాలి. సో, అదొకటి. అండ్ ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చూడండి, ఇది కూడా పార్ట్ టైమే. అండ్ పార్ట్ టైం అంటే ఇప్పుడు సమ్ ఇయర్స్ అనేది పార్ట్ టైంలోనే వర్క్ చేయాలి. ఆఫ్టరు ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ఇందులో మీకు నెక్స్ట్ టైం ఒక నోటిఫికేషన్ తీస్తాడు. ఆ తీసేటప్పుడు మీకు ప్రాధాన్యత అనేది ఇస్తాడు. సో, అప్పుడు మీరు పర్మనెంట్ అవుతారు. సో, అప్పటి వరకు కూడా మీరు పార్ట్ టైం కిందే చెయ్యాలి. సో, అది అయితే ఇందులో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో, 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ వీటిపైన నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు. కాబట్టి ఆ నాలెడ్జ్ కూడా ఇందులో అవసరమే. అండ్ ఆల్సో వీళ్ళకి 30 to 45 years అయితే ఇచ్చారు మనకి. సో, 30 to 40 years ఎవరికైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పీటీ ఇన్స్ట్రక్షన్స్ కమ్ యోగా టీచర్ పార్ట్ టైం అనేది ఇచ్చారు. 30 to 40 years ఏజ్ అనేది ఉంది. అండ్ దీనికి డిగ్రీ, డిప్లొమా కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే కొంతమంది పీటీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా పార్ట్ టైమే. అండ్ ఆల్సో
మనకి ఇక్కడ హెల్పర్స్ ఉంటారు కదా, ఈ హెల్పర్స్ ఏంటంటే 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు. సో మీకు ఈ హెల్పర్స్ ఈ డిపార్ట్మెంట్లో మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతారు. ఎందుకంటే మీకు అసలు ఆ హెల్పర్స్ అంటే అన్నీ అందించడం చేయడం ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిలో కొంచెం ఏదో ఒకటి అన్నీ తెలిసి ఉండాలి కదా, అవి ఆ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు. వీళ్ళకి 8K పర్ మంత్ రెమ్యునరేషన్ అయితే వస్తుంది. అండ్ ఇది అవుట్ సోర్సింగ్ కింద అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. సో అది. అండ్ మనకి హౌస్ కీపర్స్ అంటే తెలుసు కదా, వీళ్ళకి 8K పర్ మంత్ అనేది ఉంటుంది. 30 to 45 ఏజ్ అండ్ 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు. ఇది కూడా అవుట్ సోర్సెస్ కింద తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కుక్స్ ఉంటారు కదా, సో వీళ్ళకి 10K వరకు పర్ మంత్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో 30 to 45 ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ ఇది అవుట్ సోర్సెస్ బేసిస్ కిందే తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో క్వాలిఫికేషన్స్ షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్. అంటే కుకింగ్లో మీకు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ కుక్గా తీసుకుంటారు. సో మనకి వంట అనేది సరిగ్గా రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, సో ఆ కుకింగ్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అదొకటి. అండ్ హెల్పర్స్ కమ్ నైట్ వాచ్మెన్స్ ఉంటారు కదా, ఈ హెల్పర్స్ కమ్ నైట్ వాచ్మెన్ వీళ్ళకి కూడా 8K పర్ మంత్ అనేది ఉంటుంది. 30 to 45 ఇయర్స్ ఏజ్ అవుట్ సోర్సెస్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో వీళ్ళకి 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు. సో అదొకటి, ఈ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్స్. అండ్ ఇంకా ఇందులో ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అండ్ మిగతా డీటెయిల్స్లోకి వెళ్తే ఏమి ఇచ్చారంటే, సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే చూడండి ఏమి ఇచ్చారు. అభ్యర్థులు ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సాధికారత అధికారి మనకి కర్నూలు వారి కార్యాలయం దరఖాస్తు సమర్పించవాలని అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే వీళ్ళు మన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పోస్టల్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా సరే వెళ్ళి వీళ్ళకైతే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు. అదొకటి వీళ్ళైతే ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఇందులో ఇది వెబ్సైట్ లింకు, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరే ఫ్రీగానే. ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేశాక మీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. లైక్ మీ యొక్క ఫుల్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెంట్ అడ్రస్, అలాగే మీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ అయినా పోస్టల్ అయినా ఏదో ఒకటి, ఈ డేట్ ఇచ్చారు చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు కదా, సో 25th అంటే February 25th ఈవినింగ్ 5 o'clock. సో ఈ February 25th ఈవినింగ్ 5 o'clock మధ్యలో సమ్ హాలిడేస్ ఉంటాయి. సో ఆ హాలిడేస్ని అంటే ఆ వర్కింగ్ డేస్లో మాత్రమే ఇవ్వాలి. హాలిడేస్లో ఉండేటప్పుడు వాళ్ళు కన్సిడరేషన్ అనేది చేయరు. సో కన్సిడర్ చేయరు కాబట్టి ఓన్లీ వర్కింగ్ హవర్స్ ఉంటాయి కదా, ఆ వర్కింగ్ హవర్స్లో మాత్రమే మీరు వర్కింగ్ డేస్లో మాత్రమే అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాలంట. సో ఇది కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.